ప్రియులారా, ఆయన బిడ్డలంగా మనం ఉన్నాం. దేవుడు వదిలిపెట్టడు. ఎవరెవరిని ఏ విధమైన పోరాటంలోకి దించాడో అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. కొంతమందికి దేవుడు అన్నీ ఇచ్చి పరీక్షిస్తాడు, కొంతమందికి ఉన్నాయి తీసి పరీక్షిస్తాడు. శ్రమలు అనే పోరాటం ఇవ్వచ్చు, సమస్యలు అనే పోరాటం ఇవ్వచ్చు, నిందలనే పోరాటం ఇవ్వచ్చు, లైంగిక ఇచ్చలు తీర్చుకునే అవకాశాలనే పోరాటం ఇవ్వచ్చు, కోపానికి సంబంధించిన పోరాటం ఇవ్వచ్చు, అసూయకు సంబంధించిన పోరాటం ఇవ్వచ్చు. నీలో ఏం చూస్తున్నాడో, ఏది నీకు రావాలని ఆయన ఏది నీకు అనుమతించి అందులో నువ్వు జయిస్తావో లేదో చూడాలనుకున్నాడో ఆయన ఇష్టం వచ్చింది రప్పిస్తాడు. నువ్వు రెడీగా ఉండాలి. అర్థమైందా? పాటల పోటీ ఉంది, 10 పాటలు ఇస్తారు. మొత్తం సాధన చేసి రండి, మా ఇష్టం వచ్చిన పాట అడుగుతాం, మీరు పాడాలంటారు. అర్థమైందా? ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో మొత్తం మనకి ఆ టెస్ట్ అంతా చదవమంటారు, మొత్తం ప్రిపేర్ అవ్వండి అంటారు. పాఠాలన్నీ మాకు ఇష్టం వచ్చింది వేస్తాం, మీరు ఆన్సర్ చేయాలంటారు. అదే పరీక్ష, అదే పోటీ. రెడీగా ఉండాలి. కాబట్టి దేవుడు ఎవరెవరికి తగ్గట్టు, ఎవరెవరి లోపాలు ఏమేమి కనపడుతున్నాయో దానికి తగ్గట్టు అనుమతిస్తాడు. అందరికి ఒకే టైప్ ఉండవు. కొంతమంది అసూయ చేత శోధించబడతారు, కొంతమంది కోపం చేత శోధించబడతారు, కొంతమంది లైంగిక ఇచ్చల చేత శోధించబడతారు, కొంతమంది ధనాపేక్ష చేత శోధించబడతారు, కొంతమంది శారీరక వాంఛల చేత, వస్తువుల చేత, డబ్బు చేత, బంగారం చేత, ఇతరాతర వాటి చేత శోధించబడతారు. రకరకాలు. ఎవరెవరికి ఏదేది రప్పించాలో, ఎంతవరకు ఉంచాలో, దానిలో నిన్ను ఎలా పరీక్షించుకోవాలో ఆయన చిత్తం. అందుకే అందరికి ఒకే టైపు లైఫ్ ఉండదు. కాబట్టి నీకు దేవుడు అనుమతించిన పోరాటంలో జయం పొందడానికి నువ్వు రెడీగా ఉండటానికి